స్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలు ఆహ్వానించే విధంగా గరుడ ధ్వజ ఆరోహణ చేసి దేవతలు ఆహ్వానిస్తారు. ఈ పర్వదినం సందర్భంగా సంతానం లేని వారికి గరుడ ప్రసాదం అందజేస్తే సంతానమవుతుందని ఒక నమ్మకం. దీంతో అనేక మంది మహిళలు సంతాన ప్రాప్తి కొరకు ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నుంచి వచ్చాను. మల్దకల్ మండలంలో జాతర జరుగుతున్నందుకు ప్రత్యేకంగా భక్తులు ఎక్కడున్నా సరే ఈ ఊరికి రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అందరికీ పిల్లలు కలగాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే. కాకపోతే ఇక్కడ మేము కూడా దేవుని నమ్ముకొని వచ్చి ఇక్కడికి వచ్చాము. అందరికీ పిల్లలు అవుతారని నమ్మకంతోనే వచ్చాము. స్వామివారి వాహనమైనటువంటి గరుత్మంతుని అయితే ఇక్కడ ఏముంది, గరుడ ముద్ద అని ప్రసాదం ప్రతిరోజు కూడా స్వామివారికి ఆరంభించబడుతుంది. ఈ ధ్వజారోహణం రోజు ప్రత్యేకంగా గరుత్మ